ఏంటి మీ బాబాయ్ గోలా? నేను పెద్ద పోరంబోకుని, ఆస్తి నా చేతికి ఇచ్చేస్తే తాగి తగలేసి నిన్ను రోడ్డు మీద వదిలేస్తాననా? లోపల పడుకోకుండా ఇక్కడ పడుకున్నావేంటన్నయ్యా? కొత్త దంపతులు విడివిడిగా పడుకున్నారు అంటే ఇద్దరి మధ్య ఏదో జరిగిందన్నమాట. ప్రాబ్లం ఏంటో కావ్యకి చెప్పలేక అనవసరంగా అనుమానం పెంచడం ఎందుకని ఇలా రూమ్లోకి వచ్చారు. వీటినే నా కూతురికి సారగా తీసుకొచ్చాను, తీసుకోండి. వెళ్ళి తీసుకో. కాకపోతే తీసుకునే ముందు ఒకసారి ఆలోచించు. ఆయన నీ మీద భార్గవి మీద ప్రేమతో ఇస్తున్నారో, లేకపోతే నువ్వు కూడా ఆస్తి కోసం ఆశపడి పెళ్లి చేసుకున్నావని టెస్ట్ చేస్తున్నారు. ఏంటి, మీ ముద్దుల కూతురికి పెళ్లి కానుకలు సమర్పించుకుంటున్నారా? ఇలా దొంగతనంగా ఇవ్వటానికి మీకు బుద్ధి లేకపోయినా తీసుకోవడానికి వాళ్ళకైనా సిగ్గుండాలి కదా. ఏమయ్యా హరి, ఈ మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్కేనా నీ తమ్ముడు దాన్ని పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ ఊరుకున్నావు? అదే నా కూతుర్ని చేసుకుని ఉంటే నా ఆస్తిలో సగభాగం ఇచ్చుండేదాన్ని. అంత ఆస్తిని కాదని ఈ మాత్రం దానికి కక్కుర్తి పడ్డావంటే నీకు నిజంగానే సిగ్గులేదు. భువనేశ్వరీదేవి గారు, కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ ఆస్తుల కోసం ఆశపడి ఇక్కడ ఎవడో పెళ్లి చేసుకోలేదు. మీ ఆయన తెలిసొచ్చారో తెలియకొచ్చారో ఆ గొడవేదో మీరిద్దరూ తెలుసుకోండి. సూర్య, ఆవిడేదో మతి తప్పి మాట్లాడుతుంటే నువ్వు కూడా ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు. మతిపోయింది నాకు కాదండి, మీకు. మన కళ్ళు కప్పి రహస్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి కట్న కానుకలు సమర్పించడానికి ఒప్పుకుంటూ వచ్చారే, మతి ఉంటే మీరు ఇలా చేస్తారా? అబ్బో, ఆదర్శ దంపతులంటే ఇలాగే ఉండాలి. ఏ నాటకాలు ఆడుతున్నారో చూడండి. ఈవిడ గారు బయటుండి ఆయన గారిని ముందు లోపలికి పంపింది. తీరా ఆస్తి పేపర్లు ఇచ్చే సమయానికి లోపలికొచ్చి ఎంత నాటకం ఆడుతోందో. అసలు మిమ్మల్ని ఆస్తి ఎవరు అడిగారని ఇంత నాటకం ఆడుతున్నారు? మాటలు జాగ్రత్త. నాటకం ఆడాల్సిన కర్మ మాకేం పట్టలేదు. ప్రియతో పెళ్లి జరిపించమని నా కాళ్ల బేరానికి వచ్చి నాటకమాడి భార్గవితో పెళ్లి జరిపించింది అదిగో మీ ఆయన. చూసారా ఎంత మాట అనిందో. అబ్బో, ఈ దిక్కుమాలిన సంబంధం చేసుకోవడానికి నాటకమాడాల్సిన కర్మ ఇక్కడెవరికి పట్టలేదు. అసలు నా మాట విని మా చెల్లెల్ని చేసుకునుంటే ఇలాంటి అడ్డమైన వాళ్లతో మాట పడాల్సిన గతి ఈరోజు మనకు పట్టుండేది కాదు. ఏంటి అతిగా మాట్లాడుతున్నావు? ఎవరే అడ్డమైన వాళ్ళు? ఇప్పుడు చెప్తున్నాను, నీకంత కష్టంగా ఉంటే ఇప్పుడు భార్గవిని మాతో పంపించండి. తీసుకెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బోనా, హద్దులు మీరు మాట్లాడుతున్నావు. ఏంటండి హద్దులు? మర్యాద తెలిసిన వాళ్ళ దగ్గర నిలబెట్టుకోవాలి కానీ హద్దులు ఇలా మాట మార్చే మోసగాళ్ల దగ్గర కాదు. భువనేశ్వరి దేవి గారు మా గుమ్మం దగ్గరకొచ్చారు కనుక నేను చూస్తూ ఊరుకుంటున్నాను. లేకపోతే ఏం చేస్తావయ్యా? అడుగుతున్నాను చెప్పు. నా కూతుర్ని ఇంటి కోడలుగా చేసుకుంటానని నాకు మాట ఇచ్చి తప్పినప్పుడు ఏమైందయ్యా నీ పౌరుషం? సిగ్గు లేకుండా నీ తమ్ముడు ఎవరితోనో ప్రేమించాడని రూపాయి కట్నం లేకుండా పెళ్లి జరిపించి కోడలుగా ఇంటికి తీసుకెళ్లావే, ఇప్పుడు దాని ఆస్తిని చేతితో అందుకుంటున్నప్పుడు ఏమైందయ్యా నీ పౌరుషం? నీ ఇంటికొచ్చి నీ ముందు నిలబడి మాట్లాడుతున్నానని నా మీద ఎగరడం కాదు, ఆడదాని ఆస్తి అనుభవించాలని చూస్తున్న నీ తమ్ముడి మీద చూపించి పౌరుషం. మీకు ఇంకోసారి చెప్తున్నాను, నేను భార్గవిని ప్రేమతో పెళ్లి చేసుకున్నాను.
మీరు ఇంకోసారి ఇలా కట్నాలు కానుకలు అంటే ఈ ఇంటి గడప తొక్కొద్దు. అరెరెరెరెరే, వాళ్ళు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఇంకా బెల్లం కొట్టిన రాయిలా ఇక్కడే నిలబడతావేంటయ్యా? వాళ్ళేమో కందుకూరి వీరేశలింగం పంతులు గారి శిష్యులు, ఒక్క పైసా కూడా ఆశించరు. ఎన్నాళ్ళు ఇలా మాట మీద నిలబడతారో అది చూద్దాం. ఇంకా నిలబడతావే? రావయ్యా బాబాయ్. నీ ప్లేస్లో నా చెల్లెలుండుంటే ఇల్లంతా ఎంతో హ్యాపీగా ఉండేది. కానీ నువ్వు రావడం వల్ల ఇల్లు వల్లకాళ్ళలా తయారైంది. రోజులు లెక్క పెడుతూ ఉండు. నిన్ను ఎంతో కాలం ఈ ఇంట్లో ఉండనివ్వను. ఓనా ఓనా చిచి, నా పరువు మొత్తం తీసేసావు కదే. ఇన్నాళ్ళు మాటకు మాట సమాధానం ఇస్తుంటే ఇంట్లోనే కదా అని సర్ది పెట్టుకున్నా. ఈ రోజు నలుగురి ముందు నన్నే ఎదిరించి తలెత్తుకోనీకుండా చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు. ఏం చేస్తారు ఏం చేస్తారు అని అసలు మీరేదో చేయడం కాదు. నాకు ఇష్టం లేని పని మీరు చేస్తే నేనే ఏదో ఒకటి చేసుకొని తీరుతాను. ఏంటే భయపెడుతున్నావా? భయపెట్టడం కాదు, నేను ఒకసారి అన్నాను అంటే అది చేసి తీరుతాను. ఏ మీ గతం గుర్తులేదా? మీ అన్న వదిలిన విషయంలో నేను అనుకున్నది జరగలేదని చావబోతుంటే నా వెనకాలే పరిగెత్తుకొచ్చారు. గుర్తు రావట్లేదు? అవసరమైతే ప్రాణాలైనా తీసుకుంటాను గాని నేను అనుకున్నది మాత్రం సాధించకుండా వదలను. నీకు చేతనైంది అదొక్కటే కదా. అయినా నిన్న అక్కడికి ఎవరు రమ్మన్నారే? మీకు నచ్చినట్టు మీరు చేస్తుంటే ఇంట్లో చేతులు కట్టు కూర్చోమంటారా? ఇప్పుడు నేనేం చేశాననే తెగ ఇదైపోతున్నావు. వాళ్ళకి చెందాల్సిన ఆస్తి వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను. ఇదేమన్నా తప్ప? తప్పే. ఆ ఇద్దరు అక్క చెల్లెలకి ఏ మేలు చేస్తామన్నా కూడా తప్పే. ఆస్తి వాళ్ళదే కావచ్చు, కానీ ఇస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. పాపం వాళ్ళు నీకేం చేశారే? ఎందుకే వాళ్ళ మీద ఇలా కత్తి కట్టి కూర్చున్నావు? పాపం ఏమీ చేయలేదు. ఇద్దరు అక్క చెల్లు ఒకరికంటే ఒకరేం తక్కువ తెలియలేదు. అమ్మా నువ్వు సూర్యాన్ని పెళ్లి చేసుకోవద్దు అన్నందుకు నా మీదే చేయెత్తింది చెల్లెలు. నిన్నేమో దాని అక్కొచ్చి వాళ్ళ ఆస్తంతా మనమేదో తినేసినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడి వెళ్ళి అది అన్నమాట నిజం చేసి తీరుతాను. ఏం చేస్తుందో నేను చూస్తాను. వాళ్ళు చిన్నపిల్లలు, ఏదో తెలియతనంతో తప్పు చేసి ఉంటారు. వాళ్ళకి మనం తప్పిస్తే ఇంకెవరూ లేరు. వాళ్ళని మనం కాకపోతే ఇంకెవరు క్షమిస్తారు? ఆహాహాహా, ఈ తోటకూర కబుర్లే నా దగ్గర చెప్పదు. వాళ్ళని మీరు మీ అన్న కూతుళ్ళని ఫీల్ అయిపోతున్నారేమో కానీ నాకు మాత్రం వాళ్ళు ఏమీ కాదు. వాళ్ళ మీద నాకు ఇంతవరకు ఉంది. నా పగంటే పగే. మీకిదే నా లాస్ట్ వార్ని. నాకు తెలియకుండా ఆ ఇద్దరు అక్క చెల్లెలకి పూచికి పుల్లైనా సహాయం చేశారో నేను మామూలుగా చావు. చెప్పాను కదా, చచ్చే ముందు మీ పేరే లెటర్లో రాసి పెట్టి మరి చేస్తాను. మరదలిగా నాకు ఆ మాత్రం హక్కుందిలే బావా. ఏమంటావ్? అవును బావా, ఇందాక నుంచి అడుగుదామని మర్చిపోతున్నాను. ఇంతకీ ఫస్ట్ నైట్ ఎలా జరిగింది? అంతా ఓకేనా? ఏంటి బావా, ఎవరినైనా శోభనం గురించి అడిగితే సక్సెస్ అయితే సిగ్గుపడతారు, ఫెయిల్ అయితే బాధపడతారు.
మరి నువ్వేంటి ఆలోచనలో పడ్డావు? నిజంగా ఆలోచించాల్సిన విషయమే జరిగింది ప్రియా. అసలు ఆ రాత్రి మా ఇద్దరికి ఏం జరిగిందో తెలీదు, ఎప్పుడు నిద్రపోయామో తెలీదు. మళ్ళీ ఉదయం అన్నయ్య వాళ్ళు నిద్రలేపేంత వరకు మెలకువే రాలేదు. అంత గాఢ నిద్ర నా లైఫ్లో ఎప్పుడూ పోలేదు. సంథింగ్ ఏదో రాంగ్ జరిగిందనిపిస్తోంది. నాకు కూడా ఏదో ఒక రాంగ్ జరగడమే కావాలి. అయితే సూర్యుని దగ్గరికి రానివ్వకుండా భార్గవి ఏదో ప్లాన్ వేసిందనమాట. భార్గవి ఎలాగో సూర్యుని దగ్గరికి రానివ్వదు కాబట్టి ఆ విషయం గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక భార్గవిని ఎలా సూర్య లైఫ్లో నుంచి దూరం చేయాలో ఆలోచిస్తే సరిపోతుంది. చూసావా, చెప్పిన వెంటనే నువ్వు కూడా ఆలోచనలో పడ్డావు. అలా ఎందుకు జరుగుంటుందంటావు? ఏముంది బావా, పెళ్లికి ముందు జరిగిన సిచ్యువేషన్ వల్ల బాగా అలసిపోయి ఉంటారు. అందుకే అలా నిద్ర పట్టుంటుంది. అయినా ఇదంతా జరగడానికి మేమే కారణం బావా. అసలు ఆ రోజు మా అమ్మలా ప్రవర్తించి ఉండకపోయి ఉంటే ఎంతో హ్యాపీగా అందరం కలిసి ఉండేవాళ్ళం. ఈ గొడవలు ఎన్నాళ్ళుంటాయిలే ప్రియా. 4 రోజులు ఆగితే అన్నీ సద్దుమణిగిపోతాయి. తర్వాత అందరం నువ్వు కోరుకున్నట్లుగానే హ్యాపీగా ఉండొచ్చు. మా అమ్మలా జరగనివ్వదు. తనకి భార్గవ్ అంటే పడదు. పైగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదని తన కోపం. నిన్న కూడా డాడీ మీ ఇంటికొచ్చి భార్గవ్కి డాక్యుమెంట్స్ ఇవ్వబోతుంటే అమ్మ ఎలా ప్రవర్తించిందో చూసావు కదా. అసలు నాకు డౌట్ బావా, డాడీ మీ ఇంటికి వచ్చిన విషయం మమ్మీకి ఎలా తెలిసింది? కావ్య చెప్పే అవకాశమే లేదు. ఇంకెవరు చెప్పుంటారు? ఇంకెవరు? ఇదంతా మా వదిన పనే. నేను తన చెల్లెల్ని చేసుకోలేదని కోపం. పోనీలే బావా, ఇలాంటి వాళ్ళు ఎన్నో రకాలుగా అడ్డుపడుతూ ఉంటారు. అవేం పట్టించుకోకుండా నువ్వు భార్గవితో హ్యాపీగా ఉండి చాలు. నేను కోరుకునేది అదే. పిచ్చి బావా, భార్గవి నీకు భారీగా ఉన్నంతకాలం నీకు ఫస్ట్ నైట్ యోగం ఉండదు. మీ ఆవిడ గురించి ఒక్కసారి నా దగ్గరకు పంపించావనుకో. ఏ ముహూర్తాన ఇంట్లోంచి బయటికి వచ్చానో అప్పటి నుంచి అన్ని సమస్యలే. తల్లిదండ్రుల్ని చంపుకున్నాను, భార్గవిని అనాథం చేశాను. చేసిన పాపం ఊరికే పోలేదు, అందుకే అనుభవిస్తున్నాను. ఏ ప్రేమ కోసం అయితే అయిన వాళ్ళందరినీ వదులుకున్నాను, ఆ ప్రేమే ఇప్పుడు నన్ను వేధిస్తుంది. కట్టుకున్నవాడే నా పాలిట ఎముడయ్యాడు. సూర్య ఆ రోజే చెప్పాడు, కానీ ప్రేమ మైకల్లో పడి చెవికి ఎక్కించుకోలేదు. అసలు ఇంట్లో ఎందుకు ఇంత మార్పు వచ్చింది? మొదట్లో ఎంత బాగా చూసుకునేవారు, తన వ్యామోహం మనుషుల్ని ఇంతలా దిగజారుస్తుందా? కాదులే, నా కర్మ కొద్దీ దీనికి పాడు బుద్ధి కలిగింది. పోనీ డబ్బులు తెచ్చిద్దాం అంటే బాబా ఇవ్వడం లేదు. ఎవరికి అక్కర్లేని జన్మైపోయింది నాది. ఇటు మింగలేను, కక్కలేను. ఏరికొని చేసుకున్న భర్త ఇప్పుడు బాధలు పెడుతున్నాడని నలుగురికి తెలిస్తే ఆ జాలి చూపుల్ని తట్టుకోవడం నా వల్ల కాదు. దానికంటే చావడం మేలు. అయినా ఇప్పుడు బ్రతికేం సాధించాలి? క్షణం క్షణం చస్తూ బ్రతకడం కంటే ఒక్కసారిగా చావడమే మేలు. ఇప్పుడు నాకు చావు కంటే వేరే గత్యంతరం లేదు.
ఏం చేస్తున్నావు? కావాలా? నువ్వు చావాలనుకుంటున్నావు, బానే ఉంది. కానీ నీతో పాటు నన్ను కూడా ఎందుకే చంపాలనుకుంటున్నావు? ఈ దెబ్బకి గ్యాస్ సిలిండర్ పేలితే నీతో పాటు నేను కూడా చస్తాననే ఈ ప్లాన్ వేసావు కదూ? అయ్యో, నేనంత దూరం ఆలోచించలేదండి. పోనీ నేను చావలేదే అనుకో. గ్యాస్ పేలి ఇల్లు డ్యామేజ్ అయితే హౌస్ ఓనర్కి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తాడే? ఓకే, హౌస్ ఓనర్ని ఎలాగోలా మేనేజ్ చేస్తాననుకో. మరి మీ బాబాయ్ ఊరుకుంటాడా? నీ మీద ప్రేమతో కాకపోయినా నా మీద పగతో నువ్వు ఆత్మహత్య చేసుకున్నావన్నా నమ్మకుండా నేనే హత్య చేశానని నన్ను లోపల తోయిస్తాడు. నువ్వు చస్తే నేను సుఖంగా ఉండాలి గాని నీ చావే నాకు సమస్య అయితే ఎలాగే? అయినా నేనుండగా నువ్వింత కష్టపడి చావడం దేనికే? ఏమండి, ఒకసారి నన్ను చంపి పెట్టండి అంటే ఆ మాత్రం హెల్ప్ చేయను? రా, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నీ చావుకి నేను ఏర్పాటు చేస్తాను. రా, రావే. చూడు, అనవసరంగా గ్యాస్ సిలిండర్ అగ్గిపుల్లని తంటాలు పడుతున్నావు. ఒక చిన్న తాడు, ఒక చిన్న స్టూల్, ఎంత సింపుల్గా చచ్చిపోవచ్చు. రా, ఎక్కు ఎక్కు. ఇప్పుడు ఈ తాడు మెడకి బిగించి దాన్ని ఇలా దగ్గర తీయాలి. ఇప్పుడు ఈ స్టూల్ని ఒక తను తన్నాననుకో,